అభివృద్ధికి చిరునామాగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే గల్లా మాధవి తీర్చిదిద్దుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాస్ తెలిపారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి సమస్యల్ని తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ చూపుతున్నారని పేర్కొన్నారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే గల్లా మాధవి ముందస్తు జన్మదిన వేడుకలు సుఖవాసి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ ని ఎమ్మెల్యే కేక్ కట్ చేసి శ్రేణులతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ మేరకు సుఖవాసి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే గల్లా మాధవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆమె నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షించారు. అలాగే రాజకీయంగా ఉన్నతంగా ఎదగాలని అభిలాషించారు. గల్లా మాధవి జన్మదినాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పెద్ది విక్రమ్, రాళ్లబండి రామరాజు, రమేష్, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవి గారి శాసనసభ్యురాలు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గంలో ఆమె పుట్టినరోజు జన్మదినం ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు భారీ స్థాయిలో చేయాలని చెప్పేసి మాకున్నటువంటి 26 డివిజన్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఉన్న 26 డివిజన్లో కూడా ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించాం. కానీ శాసనసభ్యురాలు గారు వారు ఊరిలో ఉండలేదు, ఏదో దైవక్షేత్ర కార్యక్రమాలు పెట్టుకున్నారు. కాబట్టి ఈసారికి కొద్దిగా సింపుల్గా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ప్రకారం ఈ రోజున ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో శాసనసభ్యురాలుగా ఒక ఉన్నతమైనటువంటి నిర్ణయాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది శాసనసభ్యుల్లో ఎవరు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మొట్టమొదటి జీతం ఏదైతే వచ్చిందో ఆ జీతాన్ని ఎక్కడైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వారి అవసరాలు వారు తీర్చుకోలేక ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి ఈ రోజున ఆ జీతం అందరికీ కూడా పంచడం జరిగింది. అలాగే భవిష్యత్తులో కూడా ఈ యొక్క జన్మదిన కార్యక్రమాలు కానీ మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా సరే ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే సేవా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి ఆవిడ చెప్తా ఉన్నారు. ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి శ్రీమతి గల్లా మాధవి గారు శాసనసభ్యురాలుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యురాలుగా మాకు రావటం మేమంతా చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇటువంటి నాయకురాలి నాయకత్వంలో మేమంతా పనిచేసి ఈ యొక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈ కంచుకోటను ఎవరు బద్దలు కొట్టకుండా రానున్న 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కాలంలో కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడేటట్టు, ఇదే శాసనసభ్యురాలు ఇక్కడ కొనసాగేటట్టు, ఆమె భవిష్యత్తులో మరిన్ని ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మరింత చేరువయ్యి రానున్న కాలంలో ఉన్నతమైనటువంటి పదవులు అంటే ఆమెని మంత్రిగా మేము చూడాలని చెప్పేసి భావిస్తాం.